హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరీర్ విత్ చాట్ జీపీటీ. ఈరోజు ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ టెక్నిక్స్ చూసుకుందాం. టాపిక్లోకి వెళ్తే టైటిల్ వచ్చి ఈరోజు మనం హౌ చాట్ జీపీటీ కెన్ హెల్ప్ టు గెట్ ఎ జాబ్. అంటే మనం జాబ్ పొందడానికి చాట్ జీపీటీ ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూద్దాము. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఏ విధంగా చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుందో, మొత్తం ఈ జాబ్ కొట్టడానికి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దామండి. ఓకే, రెజ్యూమ్ క్రియేషన్. సో రెజ్యూమ్ తయారు చేయడానికి మనం చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. సో రెజ్యూమ్ అనేది ఒక ప్రాపర్గా ఉంటే కానీ మనకి జాబ్ కరెక్ట్గా రాదు. సో దానివల్ల ఏంటంటే రెజ్యూమ్ కోసం మనం చాలా అమౌంట్ ఖర్చు పెడతా ఉంటాం, యాప్స్ గురించి అని వాటి గురించి అని. సో అవి ఏమీ లేకుండా చాట్ జీపీటీతో మీకు రెజ్యూమ్ ఫుల్లీ ప్రొఫెషనల్గా మీకు రెజ్యూమ్ అనేది తయారవుతుంది. మీరు చాట్ జీపీటీని ఎంత బాగా యూజ్ చేసుకోవాలంటే అంత బాగా యూజ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి చాట్ జీపీటీతో మీకు వస్తాయి. సో ఇక్కడ రెజ్యూమ్ కనబడుతుంది కదా, ఆ రెజ్యూమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనకి చాట్ జీపీటీతో వస్తుంది విత్ ఫేస్ అండ్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్. మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ కరెక్ట్గా చాట్ జీపీటీకి ఇస్తే మనకి అవుట్పుట్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో చాట్ జీపీటీతో ఇంకోటి చూసుకోవచ్చు ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపరేషన్. సో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, సో ఏ క్వశ్చన్స్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి మనం భయపడుతుంటాం కదా. సో అటువంటి టైంలో ఏమవుతుందంటే చాట్ జీపీటీతో మనం ఏదైనా క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే, సో సపోజ్ ఒక హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం మనం. సో మనం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి, ఈ చాట్ జీపీటీలోకి వెళ్ళి హౌ టు ఫేస్ మై ఇంటర్వ్యూ సో అని చెప్పి టెక్నికల్ వర్డ్స్ ఇచ్చేస్తే ఆ వర్డ్స్ని తీసుకొని మనకు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంది. క్వశ్చన్ విత్ ఆన్సర్స్ ఎలాగా మనం దాన్ని అప్రోచ్ అవ్వాలో అవన్నీ చాట్ జీపీటీ మనకి క్లియర్ కట్గా చెప్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ హెచ్ఆర్ ఈమెయిల్స్. సో ఇంకొక యూజ్ ఏంటంటే హెచ్ఆర్ రిలేటెడ్ ఈమెయిల్స్. దట్ మీన్స్ లీవ్ లెటర్స్ కావచ్చు, ఆఫర్ లెటర్ కావచ్చు, ఇంకా మిగతా ఎన్ని రకాల ఈమెయిల్స్ ఉన్నాయి ఆ ఈమెయిల్స్ అన్నీ కూడా సో చాట్ జీపీటీ మనకి ఫార్మాట్ ఇచ్చేస్తుంది. మనం ఏం లేదండి, జస్ట్ ఒక పర్ఫెక్ట్ ఇన్పుట్ అనేది ఇవ్వగలిగితే దానికి అర్థమయ్యేలాగా మనకి ఏం కావాలో దానికి అర్థం కావాలి. సో అప్పుడు మీకు పర్ఫెక్ట్ అయిన అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్కిల్ లెర్నింగ్. సో స్కిల్ లెర్నింగ్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఎంప్లాయీ కూడా స్కిల్ లేకపోతే ఆటోమేటిక్గా ఫైర్ అవుట్ అవుతున్నాడు. సో అటువంటి కష్ట సమయంలో ఉన్న ఈ టైంలో సో ఏఐని ఉపయోగించుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మనం మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం దానికి అర్థమయ్యే విధంగా చాట్ జీపీటీకి ఇస్తే ఇట్స్ సాల్వ్ వెరీ ఈజీలీ అవర్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో ఫైనల్గా వచ్చేప్పటికి చూడండి, జాబ్ కోసం మనం హార్డ్ వర్క్ చేయకూడదు, ఎప్పుడు స్మార్ట్ వర్కే చేయాలి. స్మార్ట్ వర్క్ చేస్తేనే మనకి గ్రోత్ ఉంటుంది. హార్డ్ వర్క్ ఎంత చేసినా కూడా గ్రోత్ అనేది ఉండదు. సో మీరు ఏం చేయాలంటే చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మీకు ఎలా క్రియేట్ చేయాలని ముందు నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను అనమాట. ఓకేనా? సో ఐఎమ్ వెరీ అవేర్ ఆఫ్ దిస్ చాట్ జీపీటీ. దట్ మీన్స్ చాట్ జీపీటీ నేను కోర్సెస్ అన్నీ అయ్యి ఉన్నాయి. సో మీకు నెక్స్ట్ వీడియోలో మంచిగా చెప్తాను మీకు 1 by 1. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్స్ ఇవ్వండి. ఓకేనా? ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని టాపిక్స్ చెప్తాను. మీకు ఒక డౌట్స్ ఉంటే మీరు నాకు ఒకసారి మెసేజ్ పెడితే నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.